అందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. నిన్నటి పొడుపు ప్రశ్న. చిన్న పాపాయికి చాలా చీరలు, ఏమిటది? ఉల్లిపాయ. సమాధానం ఉల్లిపాయ. ఈరోజు పొడుపు ప్రశ్న. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు, ఏమిటది? మరొకసారి, మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు, ఏమిటది? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మన కథ గురక పురాణం. ఏరా, గురకేమైనా పెట్టానా అనేవారు నాన్నగారు నిద్ర మధ్యలో లేచి. చాలా వినయంగా అటువంటిదేమీ లేదు నాన్నగారు అను, కాస్త పెట్టారు అను చెప్పేవాళ్ళం. పొద్దున్నే 5 గంటలకు చదువుకోమంటూ మా అమ్మ నిద్రలేపి ఇంటి పనిలో పడేది. నాన్న 10-15 నిమిషాల తర్వాత లేచి తన సందేహాన్ని వ్యక్తం చేసేవారు. నాన్నంటే మాకు భయం. ఆయనేం మాట్లాడినా గంభీరంగా ఉంటుంది. నిద్రలోనూ అంతే గంభీరంగా గురక పెట్టేవారు. మధ్య గదిలోంచి గురక సౌండ్ వచ్చింది అంటే నాన్న ఇంట్లోనే ఉన్నారని అర్థం చేసుకుని పిల్లలమంతా వరండాలోనే స్కూల్ పుస్తకాలు పడేసి వీధిలోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఎప్పుడైనా గురక బాగా పెట్టారు నాన్నగారు అని చెబితే ఆయన నిద్ర బాగా పట్టిందంటూ సంతోషపడేవారు. సంసార నౌకను కష్టపడిలాగే ఇంటి పెద్దలు ఇలాగే గురక పెడతారేమో అని అనుకునేవాళ్ళం. అన్ని గురకలు ఒకేలా ఉండవనే విషయం మాకు ఆ తర్వాత తెలిసింది. వేసవి సెలవులకు నేను, తమ్ముడు అమ్మమ్మ గారి ఊరైన ఉయ్యూరుకు వెళ్ళాము. మండు వేసవిలో పుల్ల ఐస్ క్రీం చీకుతూ కాపుల వీధి రామాలయం నీడలో గోళీలు ఆడి అలిసి ఇంటికి చేరాము. అమ్మమ్మ పక్కింట్లో సోది చెప్పుకుంటోంది. మంచినీళ్లు తాగుతామని మేము ఇంట్లోకి వెళ్తుంటే మధ్య గదిలో నుంచి 2 పిల్లులు పోట్లాడుకుంటున్న సౌండ్ వినిపించింది. అది పట్టపగలు అయినా మా గుండెలు జారిపోయాయి. అమ్మమ్మని పిలుద్దామంటే సోది గొడవలో ఉంది. మగాడన్నాక గురక పెడతాడు. మా నాన్నగారు పెట్టేవారు, కానీ మా అమ్మ ఎప్పుడూ ఇలా కంప్లైంట్ చేయలేదు అన్నాను. పిల్లుల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాము. ఇంతలో గదిలోంచి ఎవర్రా అది అంటూ ఓ గొంతు. ఎవరో ఉన్నారనే ధైర్యంతో గదిలోకి అడుగుపెట్టాము. అక్కడ మా గుడివాడ కుమారి చాచి వాళ్ళ ఆయన పడుకొని ఉన్నాడు. ఏమిటర్రా గోల అన్నాడు ఆయన. ఈ గదిలోంచి పిల్లులు పోట్లాడుకుంటున్న సౌండ్ వినిపించింది బాబాయ్ అన్నాము. ఆయన కాస్త తేరుకుని, ఓ అయితే బాగా గురక పెట్టానన్నమాట అన్నాడు. ఆశ్చర్యపోవడం మా వంతైంది. జీవితంలో కొన్నింటిపై అభిప్రాయం ఎప్పుడెలా మారుతుందో అర్థం కాదు. గురక విషయంలోనూ అలాంటిదే జరిగింది. పెళ్ళైన కొత్తలో ఓ అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే మా ఆవిడ నా వంక వింతగా చూస్తూ కూర్చుని ఉంది. ఏమిట్రా, నిద్ర పట్టడం లేదా అన్నాను. ఏం పడుతుంది, మీరంత గట్టిగా గురక పెడుతుంటే అంది. నేనా, గురక? నో వే అన్నాను. అబద్ధం చెబుతున్నాను అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో నాన్ స్టాప్గా గురక పెడుతూనే ఉన్నారు, కాస్త గట్టిగా చెప్పింది. నమ్మబుద్ధి కాకపోయినా వాదనకు దిగటం సరికాదని ఏదో సర్ది చెప్పి నిద్రపుచ్చాను. 2 రోజుల తర్వాత పొద్దున్నే పేపర్ చదువుతున్న నా దగ్గరకు ఓ చేత్తో ఛాయ్తోనూ మరో చేత్తో సెల్ ఫోన్తోనూ ప్రత్యక్షమైంది. ఏమిటి, ఉదయాన్నే చిరునవ్వులు చిందిస్తున్నావు అన్నాను టీ కప్పు అందుకుంటూ. ఇదిగో రాత్రి తను నీ గురక సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను అంటూ స్పీకర్ ఆన్ చేసింది. అది వినగానే టీ వేడిని కూడా లెక్క చేయకుండా గటగట తాగేసి, మగాడన్నాక గురక పెడతాడు, మా నాన్నగారు పెట్టేవారు, కానీ మా అమ్మ ఎప్పుడూ ఇలా కంప్లైంట్ చేయలేదు అన్నాను. మా ఆవిడ చిరుకోపాన్ని నటిస్తూ, మీరొక్కరే గురక పెడుతున్నారు అనుకోకండి, ముందు గదిలో మీ అమ్మ, పక్క గదిలో మీ తమ్ముడు, మొత్తం ఫ్యామిలీ గురకబెట్టి చంపేస్తోంది అంది పోకిరీలో మహేష్ బాబును ఇమిటేట్ చేస్తూ. కొన్ని విషయాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడటానికి కొన్ని తరాలు కూడా పడుతుంది. గురక విషయంలో నా పరిస్థితి అలాంటిదే. మధ్య గాఢ నిద్రలో ఉంటే మూతి మీద ఈడ్చిపెట్టి కొట్టినట్టు గాబరాగా లేచాను. 3 ఏళ్ల మా వాడు సీరియస్, నాన్న నువ్వు గురక పెడుతున్నావు, నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు గురక పెట్టకు అన్నాడు ఖరాఖండిగా. దాంతో ఈ గురకను వదిలించుకోవటానికి కొన్నాళ్లుగా రకరకాల వ్యాయామాలు చేస్తున్నాను. ఇంటర్నెట్లో హౌ టు స్టాప్ స్నోరింగ్ అనే అంశం గురించి పేజీలు ప్రింటౌట్లు తీసి చదువుతున్నాను. ఆ మధ్య హైదరాబాద్ నుండి బందరు వెళ్ళాను.
విజయవాడలో రైలు ఆగినప్పుడు బాత్రూమ్ని ఈ చివరి నుండి ఆ చివరకు వెళ్తుంటే భోగి అంతా రకరకాల గురకలతో ప్రతిధ్వనించింది. ఆహా, నాలాగా ఎందరో అని ఎంత సంబరపడ్డానో చెప్పలేను. భర్త గురక భరించలేక ఓ విదేశీ వనిత విడాకులకు దరఖాస్తు చేసుకుందని చిన్నప్పుడు ఏదో పత్రికలో చదివి మరీ విడ్డూరంగా ఉందే అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు భారతీయ మహిళ అంటే ఎంతో గౌరవం పెరిగింది. ముఖ్యంగా భర్త గురకను భరిస్తూ సహజీవనం చేస్తున్న నా భార్య వంటి మహిళలంటే మరీను. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.